దూరదర్శన్ సప్తగిరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన దూరదర్శన్ సప్తగిరి స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. వారెవరో కాదండి, అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వారి తనయుడు మాస్టర్ గంధం భువన్జయ్. భువన్జయ్ తన పేరులోనే మొదటి అడుగుతో భువనాన్ని అధిరోహించబోతున్నాడు. మరి ఆలస్యం చేయకుండా భువన్జయ్తో పాటుగా గంధం చంద్రుడు గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. హాయ్ భువన్, హాయ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. సో భువన్, నువ్వే క్లాస్ చదువుతున్నావు? నీ ఏజ్ ఎంత? నాకు 8 years 3 months వాళ్ళు. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నావు. మరి ఫస్ట్ నీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా, ఎందుకంటే నువ్వు మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించావు కాబట్టి కంగ్రాచులేషన్స్. సార్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ సార్, ఎందుకంటే మీ పుత్రుడు మీకు పుత్రోత్సాహాన్ని తీసుకొచ్చారు. సో మీకన్నా ముందుగా ఎక్కువ పేరు మీ భువన్జయ్కే ఇంత చిన్న వయసులోనే వచ్చింది కదా సార్. సార్ మీ ఫీలింగ్ చెప్పండి సార్. First of all, thank you, Ma. And I am so happy. So entire family is very happy about his achievement. బట్ ఇనిషియల్గా అయితే కొద్దిగా టెన్షన్ పడ్డాము. రష్యాలో అన్ని రోజులు 14 days సింగిల్గా వదలాలంటే. బట్ వాళ్ళ కోచ్ ఉన్నాడు, ఆ కోచ్తో అబ్బాయి 4 నెలలు కలిసి ఉన్నాడు కాబట్టి సో ధైర్యంగా పంపించగలిగాము. బాబు కూడా చాలా ధైర్యంగానే అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం కానీ, డైలీ అదంతా మాట్లాడుతూ ఉన్నాను. బట్ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా కొంచెం రిలాక్స్డ్గా ఉండగలిగాము. నౌ సో సిన్స్ ఇట్ ఆల్ ఎండెడ్ హ్యాపీలీ, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఓకే సార్, ఇప్పుడు భువన్ మీకు ధైర్యం చెప్పాడు, అక్కడ ఉండగలను అన్న సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండగలిగారు. భువన్ చెప్పు, ఇప్పుడు నువ్వు చదువుతూ ఇలా మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించావు కదా, సో ఫస్ట్ నీకు ఎలా థాట్ వచ్చింది దీని వైపు? అంటే చిన్న పాపని చూసా టీవీలో. తను ఆఫ్రికాలో హైయెస్ట్ పీక్ మౌంట్ కిలిమంజారో ఎక్కింది. నేను చూసి ఆశ్చర్యపోయి, అంటే డాడీ ఫోటో అక్కడ ఫ్లెక్సీ ఎగిరేసింది తను, డాడీ స్పాన్సర్ చేశారని. దాన్ని చూసి వాళ్ళ కోచ్ని అడిగారు డాడీ. నాకు గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది, డాడీ కాదు. అదే బాబుకు తెలియదు కదా, చెప్పినాను. అందుకోసం నేను అడిగితే అంటే వాళ్ళ నాన్న నాకు కోచింగ్ ఇచ్చేసి పంపించారు. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నీకు ఎన్ని ఇయర్స్ అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? ఇలా ఎప్పుడు చూసావు నువ్వు? అంటే 8 years 8 years అప్పుడే. సో 8 years అప్పుడే నువ్వు ఇంత ఫిజికల్ ఫిట్నెస్ అంటే నువ్వు చిన్నప్పటి నుంచి గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాడా, లేదంటే ఇంత సడన్గా అంటే కొంచెం కష్టం కదా, కాళ్ళు నొప్పులు అవి అనిపిస్తాయి? స్పోర్ట్స్లో అంటే ఇంట్రెస్ట్. చదువుతూ ఇలా స్పోర్ట్స్ వైపు కూడా నీకు ఇంట్రెస్ట్ ఉండింది. సో మరి ఈ టైమింగ్స్ నువ్వు ఎలా అడ్జస్ట్ చేసుకునేవాడు? ఈ టైం చదువులో పొద్దున 5 o'clockకి లేచి గ్రౌండ్కి వెళ్తాం, కొంతసేపు అక్కడ యాక్టివిటీస్ చేసి మళ్ళీ తిరిగి 7 ఆ టైంకి ఇంటికి వచ్చేసి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి 4 o'clock. 4 o'clock వెళ్ళేసి మళ్ళీ 7, 8 ఆ టైంకి వచ్చేస్తాం. సార్ చంద్రుడు సార్ చెప్పండి సార్, ఫస్ట్ భువన్ వచ్చి మీ దగ్గరికి ఇలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే బాబు చిన్నప్పుడు అంటే ఎర్లీ ఏజ్ నుండి ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఇంట్లో సైకిల్ దొక్కడం కానీ, లేదంటే రన్నింగ్, ఆ గ్రౌండ్లో, ఇంట్లో లాన్లో అని బాగా యాక్టివ్గా తిరిగేవాడు. సో ఐ థాట్ ఓకే, అతను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి లెట్ హిమ్ గెట్ ద ట్రైనింగ్ అని చెప్పేసి ఆ కోచ్ని కాంటాక్ట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆర్డిటి బత్తలపల్లి స్టేడియంలో అనంతపురం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ కోచ్ చెప్పారు, సార్ బాబు చాలా ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా ఫిట్గా ఉన్నారు, మనం మౌంటైనీరింగ్కి ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో వీ టోల్డ్ ఓకే ఫైన్, దానికి కావాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది కట్టేసి మొత్తం ట్రైనింగ్ తీసుకోమని చెప్పాను. తర్వాత గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పేసి శేఖర్ బాబు గారని మన మాలావత్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ట్రైన్ చేసినటువంటి అకాడమీలోనే అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ప్లస్ కోచ్ కూడా కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి ఆ దిశలో ఎంకరేజ్ చేయడం జరిగింది. సార్ మరి చెప్పండి, ఇప్పుడు బాబు చిన్న వయసు కదా, స్టడీస్ ఇలా డిస్టర్బ్ అవుతుంది ఇలా నువ్వు అనుకున్నారు మీరు ఏమైనా? లేదు బాబు ఇంట్రెస్ట్ బట్టి పంపిస్తేనే బాగుంటుంది అనుకున్నారా? అంటే ఐ బిలీవ్ స్టడీస్ అంటే 24 గంటలు స్టడీస్లోనే ఉండకూడదు. పిల్లలకి ఏంటంటే దిస్ ఈజ్ ఏ ఏజ్ వేర్ దే షుడ్ ప్లే అండ్ లెర్న్. సో
అందుకని చెప్పేసి నేను స్టడీస్తో పాటు ఎప్పుడు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉంటేనే నాకు మంచిగా అనిపించేది. నేను కూడా అలానే ఉండేవాడిని. సో ఆబ్వియస్లీ బాబు ఇలా చేస్తాననగానే సో స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సార్ చెప్పండి, ఇప్పుడు భువన్జీ ఇప్పుడు మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించాడు కదా, అంటే మీ చిన్నప్పుడు మీరు గేమ్ సైడ్ అట్లా ఇంట్రెస్ట్ ఏమైనా ఉండిందా మీకు? యా ఐ వాజ్ చిన్నప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. బేసికలీ అథ్లెటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడిని. సో భువన్జీ ఇప్పుడు నువ్వు చెప్పు, డాడీ చెప్పారు కదా, సో డాడీ ఓకే చెప్పారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది? అంటే ఇంత ఈజీగా చెప్పేస్తారు ఓకే అనుకున్నావా? ట్రైనింగ్ చాలా ఈజీగా ఉండిద్ది, ఊరికొక 1 అవర్లో పైకి ఎక్కేయచ్చు అనుకున్నావు. మరి ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ నీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు? నువ్వు మీ టీంతో వెళ్ళావు కదా. నాకు అంటే నేను స్కేటింగ్ ముందు నుంచే చేసేటోని, అక్కడ కూడా చేయొచ్చు, కానీ అక్కడ స్కేటింగ్ కాదు కదా. మరి ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నీకు కష్టం అనిపించిందా, బాగుంది? ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ కాఫ్ మజిల్ అంటే ఈ బోన్ని కింద కాళ్ళ దగ్గర ఉన్న బోన్ని ఎక్కువ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ ప్లేస్లో బోన్ గట్టిగా ఉంటేనే మనం ఒక 3 kgs ఉండిద్ది 2 కాళ్ళకి. 3 kgs ఒక్కొక్క కాళ్ళకి 3 kgs ఉంటాయి స్నో బూట్స్. అందుకోసం దానికి ట్రైనింగ్ ఇప్పించారు. సో అయితే ఇప్పుడు ఎంతమంది టీంతో నువ్వు కోచింగ్కి వెళ్ళావు? కోచింగ్ అంటే ఎల్బోస్ ఎక్కడానికి అయితే మేము 4 నాతో కలిపి. అందరూ బాగుండేవారా నీతో పాటు? ఫ్రెండ్లీగా ఉండేవారు, నీకు సపోర్ట్ చేస్తూ ఉండేవారా? సో మీ కోచ్ నీ మీద ఎప్పుడన్నా ఎక్కువ కోచింగ్ ఇచ్చినప్పుడు అంటే కాళ్ళు నొప్పులు రావడం అట్లా అనిపించేదా? ఎన్ని మంత్స్ కోచింగ్ ఇచ్చారు? 5 months. మరి ఇంటి దగ్గర భంగి ఏం అనిపించలేదా నీకు? గుర్తు రాలేదా? సో మరి చదువు అంటే ఈ కోచింగ్ టైంలో చదువుకోవాలి అట్లా ఏమనిపించలేదా? పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసావు దీనివైపే? అంటే 2 కాన్సన్ట్రేట్ చేసావు. అక్కడ కూడా చదువుకునేవాడివి? అక్కడికి వెళ్ళిన తర్వాత అంత దూరం రాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి కష్టంగానే ఉంటుంది కదా. సరే మీరు చెప్పండి, మీరు మీ బాబుని ఇలా కోచింగ్ వదిలారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? కొంచెం బెంగగా అట్లా అని అనిపించిందా? అంటే ఇది కంప్లీట్గా 5 months అవుట్ ఆఫ్ హోమ్ కాకుండా మధ్య మధ్యలో వెళ్ళి వస్తూ ఉండేవాడు అనమాట. గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో ఒక 15 days అంటే మధ్యలో నేను కూడా ఒకసారి వెళ్ళి రావడం జరిగింది. సో అలాగే భువనగిరిలో ఉన్నప్పుడు కూడా ఒక 10 days, తర్వాత లడాక్ పంపించినప్పుడు కూడా అది కూడా ఒక 2 weeks ప్రోగ్రామ్. అంటే ఇలా వెళ్తూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు. సో ఈజ్ అవే ఫ్రమ్ ద హోమ్ మేబీ ఫర్ 2 weeks అట్ ఏ స్ట్రెచ్ అనమాట. సో దట్ వే వీ కుడ్ మేనేజ్. అండ్ ఇతనితో పాటు కంటిన్యూస్గా కోచ్ ఉన్నాడు కాబట్టి కోచ్తో హీ ఈజ్ వెరీ క్లోజ్ అనమాట. సో కాన్ఫిడెంట్గా అతను చూసుకోగలుగుతున్నాడు కాబట్టి వీఆర్ ఆల్సో ఎట్లాగూ ఇప్పుడు ఫోన్లో ఉన్నాయి, డైలీ వీడియో కాల్ మాట్లాడవచ్చు. సో వీఆర్ కీపింగ్ ఇన్ టచ్ విత్ హిమ్ అండ్ దట్ వాస్ ఫైన్. మధ్య మధ్యలో మీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అంత అవ్వలేదు. కోచ్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఎస్. సో అయితే భువన్జీ చెప్పు, ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా మరి మౌంట్ ఎల్బ్రస్ నువ్వు ఎక్కావు కదా, సో నీ సీక్రెట్ అంటే డైట్ ప్లాన్ ఎలా ఉండింది నీకు? డైట్ అంటే రోజు 10 grams చికెన్ తింటా, ఎగ్స్ పొద్దున్న తింటా, ఇంకా సీడ్స్, ఇంకా ప్రోటీన్ ఐటమ్స్ ఫిష్ అలాంటివి. సో అయితే ఇప్పుడు మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడానికి నీకు ఎంత టైం పట్టింది? 12 hours పట్టింది. 12 hours అలా కంటిన్యూగా ఎక్కుతానే ఉండాలి. మరి ఫుడ్ మధ్యలో ఇవ్వడం కానీ అసలు ఎలా ఉండింది? పొద్దున్న తీసుకోవాలంటే తీసుకోవచ్చు. స్టార్ట్ అయ్యే ముందు నేను తీసుకోలేదు, తీసుకోకుండానే స్టార్ట్ చేసావు. అలా కంటిన్యూస్గా ఏమీ లేకుండా 12 hours. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, ఎప్పుడు తిరిగి వచ్చారు? ఏ టైంకి స్టార్ట్ అయ్యారు? 1 o'clock, పొద్దున్న 1 midnight, ఎర్లీ మార్నింగ్ 1కి. అయితే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ
12:30 ఆ టైంకి తిరిగి వచ్చేసాం కిందకి. మరి నీకు కష్టం అనిపించలేదా? అంటే కష్టం అనిపించింది, మధ్యలో కొన్ని 5 మినిట్స్ అలా బ్రేక్ ఇస్తారు. బ్రేక్ ఇస్తారు. మధ్యలో 5 మినిట్స్ బ్రేక్ అంటే సరిపోయిందా మరి నీకు? అంటే చిన్న చిన్న నడుస్తాయి. సో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎక్కాలి నేను కూడా టీవీలో రావాలి అనేసి అనుకున్నావు కదా? టీవీలో వస్తాడని నాకు ఎక్కేసి వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు తెలియదు నీకు. మరి ఏమనుకుని ఎక్కువ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు కదా, ఏమనుకుని అంటే ఇంత ట్రైనింగ్ తీసుకున్నాను కదా, ఎక్కకపోతే నేను ఫీల్ అవుతా. అందుకోసం ఎక్కా. అందుకోసం ఎక్కువ నువ్వు ఫీల్ అవుతావని నువ్వు ఫీల్ అయ్యి మొత్తానికి ఎక్కేసి సాధించావు. సో అయితే రీచ్ అయ్యాక అక్కడ నీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే బ్రీతింగ్ తక్కువ దొరుకుతున్న ఫీలింగ్ వచ్చింది. బ్రీతింగ్ అక్కడ నార్మల్గా తక్కువ దొరికింది, ఇంకా పైకి వెళ్ళకొద్దీ బ్రీతింగ్ తగ్గిపోతూ వచ్చింది. అప్పుడు ఎలా మేనేజ్ చేసావు మరి? అంటే చిన్నగా తీసుకోవాలి, కొంచెం ఉండద్ది అలా చిన్న. అంటే ఎక్కుతూ ఉన్నప్పుడు కొంచెం క్లైమేట్ చేంజెస్ అవి వస్తూ ఉంటాయి కదా, మధ్యలో ఎక్కుతున్నప్పుడు అనిపిస్తుంది కదా నీకు కొంచెం ఎనర్జీ లాస్ అవ్వడం అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా? ఎనర్జీ లాస్ అయిన తర్వాత కూడా కొంచెం చిన్నగా బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తీసుకుని ఇలా చిన్న టిప్స్ పాటిస్తూ మొత్తానికైతే సాధించావు. సరే మీరు చెప్పండి సార్, బాబు ఎక్కుతున్నప్పుడు ఎన్ని అవర్స్ కదా, 12 అవర్స్ అవుతుంది కదా, సో రీచ్ అవ్వగలడు అని కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంటే కోచ్తో నేను రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాను. సో బేసికలీ వీఆర్ ఫైండింగ్ అవుట్ హౌ హీ ఈస్ డూయింగ్. సో ముందు అక్లమటైజేషన్ అంటే వేరియస్ లెవెల్స్లో అంటే 3000 మీటర్స్, 3500, 4000, 4500 మీటర్స్ ఒక్కొక్క స్టేజ్కి వెళ్ళడం, అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకోవడం, బాడీ అక్లమటైజ్ అవ్వడానికి ఉండడం, ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి సో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాము. కొంత ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. సో ఫైనల్ సమ్మిట్ రోజు తప్ప మిగతా అంతా కూడా ట్రైనింగ్ పీరియడ్ లాగానే ఉంటుంది. సో ఐ వాస్ చెకింగ్ అంటే ఎలా ఉన్నాడు, మెంటల్గా ఎలా ఉన్నాడు, ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉన్నాడా లేదా అని చెప్పేసి. సో హీ వాజ్ ఆల్ త్రూ హీ వాజ్ క్వైట్ కాన్ఫిడెంట్. సో దానివల్ల మేము కూడా ఓకే ఫైన్ లెటస్ సెండ్ హిమ్ అన్నట్లు రిస్క్ తీసుకోవడం జరిగింది. కోచ్కి ప్లస్ మిగతా వాళ్ళకి టీం మెంబర్స్ కూడా చెప్పి ఉన్నాము, సేఫ్టీ ఈజ్ ద ప్రైమరీ థింగ్. ఒకవేళ ఇన్ కేస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చేయలేకపోయినా కూడా నో ప్రాబ్లం, వెనక్కి తీసుకొని వచ్చేసేయండి. బట్ బాబు ఇప్పుడు ఇంతసేపు మీరు విన్నారు కదా, సో హీ వాంటెడ్ టు కంప్లీట్ ఇట్ సక్సెస్ఫుల్లీ. సో నైట్ 1 o'clock లేచి రెడీ అయిపోయి యాక్చువల్గా మధ్యలో ఒకవేళ ఇన్ కేస్ గైడ్ చెప్పినా కూడా వెనక్కి వెళ్దామని చెప్పేసి, లేదు మనం కంప్లీట్ చేద్దామని చెప్పేసి హీ వాజ్ పుషింగ్ ద గైడ్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫైనల్లీ నౌ. సో ఆ పట్టుదల చూసి ఇంకా ఎలాగైనా సాధిస్తాడు భువన్జీ అనుకున్నారు. సో భువన్జీ నువ్వు మరి రీచ్ అయ్యాక ఒక స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నావు కదా, సో అదేంటి ఇప్పుడు చెప్తావా? నిదానంగా చెప్పు. ఓకే. హాయ్, మై నేమ్ ఇస్ Gandham Bhuvanji. Today I'm on top of Europe's highest peak, Mount Elbrus. I'm so excited, it looks so beautiful. I'm 8 years 3 months old. I'm from Andhra Pradesh, India. I thank my parents for the support. I thank my coaches for the training. I thank my friends for the encouragement. I achieved this because of opportunity provided to me. A big thanks to Constitution of India. There are many talented children out there. Hope all the children get opportunity and achieve what they want. Jai Bhim, Jai Bharat. వెరీ గుడ్, సూపర్ చాలా చక్కగా చెప్పావు భువన్జీ. సో నువ్వు ఇలాగే కదా ఇంకా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇది మన రాష్ట్రానికి గర్వకారణం కదా సార్, భువన్జీ ఇంత రీచ్ అయ్యాడు కదా. సో ఇంట్లో ఎలా ఉండేవాడు? సో ఆబ్వియస్లీ ఇంట్లో నాటిగానే ఉంటారు, చాలా చెప్పినవి అంటే ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఆల్ ఫైన్, ఈ ఏజ్లో ఆ విధంగానే చేస్తూ ఉంటారు. అండ్ ఫుడ్ ఈ మధ్య కొంచెం ట్రైనింగ్ పీరియడ్లో కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అదర్వైజ్ నాకు తెలియకుండా చాలా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఫైనల్లీ ఈ వరల్డ్ రికార్డ్ సాధించిన తర్వాత నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఫర్ ద ఎంటైర్ కంట్రీ అండ్ ఎంటైర్ వరల్డ్లోనే ఎంగేజ్ అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఆయన ప్యాషన్, ఆయన ఏ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే ఆ డైరెక్షన్లో ఎంకరేజ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సో తన ప్యాషన్ ఏంటన్నది మీరు కన్నా బాబుని అడుగుతాం సార్. భువన్జీ చెప్పు, నీ ప్యాషన్ ఏంటి? ఇప్పుడైతే ఇది 5642 మీటర్స్ నువ్వు రీచ్ అయ్యావు కదా, సో నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి? నెక్స్ట్ అయితే గోల్ ఏం లేదు. మరి ఇంకా టీవీలో ఏం చూడలేదా? నెక్స్ట్ ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే చేసేస్తావు కదా మరి నువ్వు? నెక్స్ట్ ఇలా అని ఏమనుకోలేదా, ఇంకా ఎక్కువ చేద్దాం అట్లా? లేదు స్పోర్ట్స్ వైపే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నావా? అంటే నేనేం డిసైడ్ చేయలే ఇప్పటికీ. డాడీ ఏం చెప్తే అదే, నెక్స్ట్ నీకు ఏమనిపిస్తే అది చేద్దాం అనుకుంటున్నావు, అంతేనా?
సార్ మీరు చెప్పండి, బాబు ఎటువైపు తన ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సో హీఈస్ ఎ బ్రైట్ బాయ్. సో అంటే ఇప్పుడు మరి 8 years 3 monthsలో అతను డిసైడ్ చేసుకునే పొజిషన్లో లేదు. అండ్ ఇప్పుడు సజెస్ట్ చేయడం కూడా నా సైడ్ నుండి కూడా అది కరెక్ట్ కాదు. అతను పెరిగే కొద్దీ వాట్ ఎవర్ ఏ డైరెక్షన్లో అంటే ఎటువంటి ప్యాషన్ ఉందో కనుక్కొని ఆ విధంగా ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ టు ఇంపోజ్ అవర్ ఐడియాస్ ఆర్ అవర్ థాట్స్, బట్ బేసిక్గా ఓవరాల్గా గైడ్ చేస్తాము. ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో గైడ్ పుష్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. కానీ 8 yearsలోనే తను డిసైడ్ అయ్యాడు కదా సార్, ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, చివరికి విన్ అయ్యాడు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా తీసుకుంటాడు. అదే కాకుండా ఇంకా ఏదైనా సైడ్ ఆర్ట్స్ సైడ్ ఏమైనా కోచింగ్ లాంటివి ఏమైనా ఇప్పిస్తున్నారా? ప్రస్తుతానికి స్విమ్మింగ్ బాగా చేస్తాడు అండ్ స్కేటింగ్ కూడా హీ డస్ ఇట్ ఎక్సలెంట్లీ. స్విమ్మింగ్ అండ్ అంటే బేసిక్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో అంతో ఇంతో ప్రావీణ్యం ఉండేలాగా చూసుకుంటున్నాం. సో దట్ అల్టిమేట్లీ ఐ బిలీవ్ దట్ అంటే అతనికి ఏంటంటే సమాజంలో ఏదైనా నేను సాధించగలను అన్న ఒక నమ్మకాన్ని మనం కలిగించగలగాలి. సో అది కలిగించగలిగితే ఒక పేరెంట్గా ఒక సమాజంగా మనం సక్సెస్ అయినట్లే. మన పిల్లలకి మేము సాధించగలము అన్న ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. సో ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఏమేమి చేయాలో అది చేస్తూ ఉన్నాను. సార్ అయితే మీరు బిజీగా ఉంటారు కదా, మీరు ఇంటికి తిరిగి వచ్చాక భువన్ అడుగుతూ ఉంటాడా మీరు ఏం చేశారు అంటే ఏ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి అవి వాటి గురించి ఏమన్నా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడంటారా? యా హీ కిన్లీ ఫాలోస్ మై యాక్టివిటీస్. చాలా యాక్టివ్గా ఫాలో చేస్తూ ఉంటారు. సో అడుగుతూ ఉంటారు డెఫినెట్గా ఎక్కడ ఏం చేస్తున్నాం అని చెప్పేసి. సో యూజువల్లీ మ్యాక్సిమం అతనికి చాలా ఓపికగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బట్ మ్యాక్సిమం అతనికి ఏమేం చేస్తున్నాను, ఒక ఆఫీసర్గా ఏం చేయొచ్చు, లేదంటే ఒక నాయకుడిగా ఉంటే ఏం చేస్తున్నారు అన్నీ అడుగుతూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటాను నేను. సరే, ఒక మంచి వ్యక్తిగా ఎదగాలంటే ఏం చేయాలంటారు అంటే మీ మాటలో చెప్పండి. అంటే నేను నా పర్సనల్ లైఫ్లో నేను ఆయనలాగా చిన్నగా ఉన్నప్పుడు నవోదయ స్కూల్కి సెలెక్ట్ అయ్యాను 5th classలో. అంటే మా విలేజ్ నుండి నవోదయ స్కూల్కి దాదాపుగా 200 kilometers. సో అక్కడ 1-2 times మా ఫాదర్ వచ్చారు. తర్వాత నేనే సొంతంగా స్కూల్కి ఇంటికి తిరిగేవాడిని అనమాట బస్సులో ఒక్కడిని. అంటే దట్ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years and 11 years. తర్వాత 13 years ఏజ్లో 9th classలో ఐ ట్రావెల్ టు రాజస్థాన్. సో కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి రాజస్థాన్కి, అది కూడా పిల్లలతో కలిసి, ఇతర పిల్లలతో కలిసి. సో అంటే సొంతంగా ఇండిపెండెంట్గా మన పనులు మనం చేసుకోగలిగితే ఆ కాన్ఫిడెన్స్ వేరే విధంగా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ అంటే నేను బయటికి స్కూల్ నుండి కాలేజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ మనం పేరెంట్స్గా లేదంటే ఒక సమాజంగా పిల్లలకి ఇవ్వగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ వీ కెన్ గివ్. సో అందుకని చెప్పేసి అతను నేను వెళ్తాను అనగానే సరే అన్ని ప్రికాషన్స్ తీసుకొని పంపించడం జరిగింది. సార్ చెప్పండి, మరి సివిల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపితే ఎట్లా ఉంటుందంటారు? అదే ఆయన ఇష్టం. అంటే నేను ఐ డోంట్ సజెస్ట్ ఎనీథింగ్ అట్ దిస్ ఏజ్. సో అతను పెరిగినప్పుడు ఏది కావాలనుకుంటే ఆ విధంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. నువ్వు డాడీలా అవుదాం అనుకుంటున్నావు భువన్ అంటే సివిల్స్ వైపు అట్లా? ఇప్పుడు ఇంకేం ప్లాన్ లేదా? ప్లాన్ లేదు. ఇంకా ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటే అది చేసేస్తావు, చేయగలవు కూడా. ఎందుకంటే నువ్వు అనుకున్న పాపం చూసావు, మౌంట్ ఎల్బ్రస్ని ఎక్కాలనుకున్నా ఎక్కేసావు, అంతేనా? ఓకే, వెరీ గుడ్. మౌంట్ ఎల్బ్రస్ని శిఖరాన్ని ఎక్కావు కదా, ఎవరెవరు అభినందించారు, ఎవరెవరు ప్రముఖులను కలిసావు నువ్వు? సో వారిని కలిసినప్పుడు ఎలా అనిపించింది? అంటే హ్యాపీగా ఉంది. అంటే ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద అధికారిని కలవడం. అంటే ఎవరిని కలిసావు? సీఎం గారిని కలిసాను, ఇంకా స్పోర్ట్స్ సెక్రటరీ సార్ని కలిసాను. ఎలా అనిపించింది తప్పండి? బాగా మెచ్చుకున్నారా? కంగ్రాచులేషన్స్ అన్నారు. నీతో పాటు టైం స్పెండ్ చేశారు. సార్ చెప్పండి సార్, వాళ్ళని కలిసినప్పుడు మీ ఒపీనియన్.
నేను సీఎం గారిని కలవడానికి 29 ఇయర్స్లో ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం సీఎం గారిని కలిశాను. సో హీ కుడ్ మీట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ 8.5 years old. సో ఐఎమ్ జెలస్ ఆఫ్ హిమ్. సో ఇట్ సి ఆల్ దీస్ మెమరీస్ వెన్ హీ గ్రోస్ అప్, సీఎం గారిని కలిశారు, స్పోర్ట్స్ సెక్రటరీ గారిని కలిశారు, లేదంటే ఇతర ప్రముఖుల్ని కలిశారు, ఆర్ సమ్ బిట్స్ వర్ దేర్ ఇన్ దట్ న్యూస్ ఛానల్స్ అండ్ పేపర్స్. ఆల్ దీస్ విల్ ఫార్మ్ ఏ గుడ్ మెమరీస్ ఫర్ హిమ్. సో ఫ్యూచర్లో అవి చూసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా ఇంకా భవిష్యత్తులో మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సార్, మీకు డ్యూటీలో భాగంగా మీరు కలవడం, ప్రముఖులను కలవడం ఓకే. యాజ్ ఏ పేరెంట్గా, భువన్ జైకి పేరెంట్గా మీ పుత్రోత్సాహం ఎట్లా ఉండింది సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఆ రెఫరెన్స్ పాయింట్ అన్నది గంధం చంద్రుడు కొడుకు అని కాకుండా భువన్ వాళ్ళ తండ్రి అని చెప్పేసి చెప్పించుకోవడం ఎవరికైనా, ఏ తండ్రికైనా కూడా గర్వకారణం. సో ఆ రెఫరెన్స్ పాయింట్ మారినందుకు చాలా సంతోషంగా ఉంది. హోప్ఫుల్లీ హీ విల్ కంటిన్యూ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హీ విల్ బీ లైక్ హైలీ కంటెంట్ అండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ హిజ్ లైఫ్. సార్, అయితే భువన్ జయ్ అనే పేరు పెట్టారు కదా సార్, అంటే అది మీరు ఆలోచించి పెట్టిందా, లేదంటే ఇలా అనుకుని తిను ఇలా రీచ్ అవ్వాలి అనుకుని పెట్టిందా, లేదంటే వారసత్వంగా వచ్చిన పేరు ఏదైనా పెట్టారా? లేదు, అటువంటిది ఏం లేదు. అంటే మేము వీఆర్ డిసైడింగ్ అండ్ ఈ అబ్బాయి పుట్టేటప్పుడు పేరు ఏం పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాం. ఫైనల్గా 2-3 నేమ్స్కి. అంటే భువన్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఇంటరప్ట్ చేస్తున్నాడు మిమ్మల్ని. ఏం భువన్, నువ్వు చెప్పు. చీటీస్ మూడు ప్లేసుల్లో పెట్టారు. ఎక్కడికి పోతే ఆ చీటీని అది పెట్టారు. నేను భువన్ దగ్గరికి పోయి అది పెట్టేశారు. అవునా? మిగిలిన చీటీలో మరి ఏ నేమ్ ఉందో నువ్వు చూసావా? మరి నాకు గుర్తులేదా? ఇది ఒక్కటే గుర్తుంది. ఇప్పుడు ఇలా అడగడానికి గుర్తుంది అనమాట. చెప్పండి. నా పేరు అదే కాబట్టి గుర్తుంది. అదే కాబట్టి గుర్తుందా? ఇంకా నీకు మ్యూజిక్ సైడ్ కానీ డాన్స్ ఇవేమైనా? మ్యూజిక్, డాన్స్ అయితే చిన్నప్పుడు చేశా. యూట్యూబ్ లో పెట్టేశారు అది. ఇంకా చిన్నప్పుడు అంటే ఇంకా ఎప్పుడు? ఇప్పుడు నువ్వు పెద్దగా నర్సరీ, ఇంకా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు చేసేవాడు. ఇప్పుడు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండింది, అంటే టీవీ చూసి ఎవరు ఏ హైట్స్ రీచ్ అవుతున్నారు అన్నది నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, అవునా? అంటే సార్, చూసి వెంటనే ఇన్స్పైర్ అవ్వడం, వెంటనే క్యాచ్ చేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటుందా భువన్ విషయంలో? అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం అట్లా? బేసికలీ ఈజ్ ఎ వెరీ షార్ప్ చైల్డ్. సో ఏదైనా కూడా కొంచెం గట్టిగా, పట్టుదల కూడా ఎక్కువ అన్నమాట. ఏదైనా కావాలనుకుంటే గట్టిగానే అడుగుతాడు. సో అప్పుడప్పుడు కొంత మొండి కూడా వేస్తూ ఉంటారు. బట్ అదర్వైజ్ ఈజ్ ఎ వెరీ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ చైల్డ్. భువన్ చెప్పు, ఇప్పుడు మరి నువ్వు అడగగానే పేచి పెట్టగానే డాడీ తెచ్చిస్తారా, లేదు తర్వాత ఉంటుంది అలా ఎస్కేప్ అయిపోతారా? ఎస్కేప్ అవడం అయితే లేరు. ఏంటంటే ఎక్కువ నేను గెలకను. అడుగు, ఇబ్బంది పెట్టవు అసలు డాడీకి? ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టి అడిగింది ఏమైనా ఉందా? ఇబ్బంది పెట్టి అడిగింది అయితే ఏమీ లేదు, గుర్తులేదు. మీరు చెప్పండి సార్, మీకు గుర్తుంటుంది కదా, ఇది కొంచెం ఇబ్బంది పెట్టి, అంటే కొంచెం పేచీ పెట్టి, మరి ఇబ్బంది అంటే ఏం లేదు, పేచీ పెట్టింది ఎక్కువ అని. వీ హ్యావ్ ఏ స్ట్రాటజీ అనమాట. వెన్ ఎవర్ హీ ఆస్క్స్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్, విల్ టెల్ హిమ్ ఓకే ఇఫ్ యూ గెట్ మోర్ దెన్ 95% మార్క్స్. అక్కడతో అలా కూల్ అయిపోతాడు. ఆబ్వియస్లీ హీ విల్ ఓకే ఐ విల్ ట్రై ఏదో చెప్తాడు. So we have that option of giving a more difficult choice. So that if you achieve that, we will give this. సో అచీవ్ అవుతాడు అయితే మరి 95 అనగానే ఇంకా కష్టపడి 1 hour ముందు ఇంకా లేవడం ఎట్లా అలా చేస్తావా భువన్? చాలాసార్లు ట్రై చేసా, రాలేదు. కొన్ని రోజుల తర్వాత వదిలేసా. డాడీ అలా ఎస్కేప్ అయ్యా, నువ్వు అలా ఎస్కేప్ అయిపోయావు, అంతేనా? చాలా బాగుంది సార్. సో భువన్ పేచి పెట్టడం, మీరు స్ట్రాటజీ ఏంటన్నది చెప్పేశారు. మొత్తానికి భువన్ సీక్రెట్ చెప్పేశారు, భువన్కి కూడా చెప్పేశారు. ఈసారి నుంచి నెక్స్ట్ నుంచి అలాంటివి అడగకుండా మీకు ఈజీగా ఉన్నవి అడుగుతాడు. ఏం భువన్? సో ఇంకా నీకు ఏమంటే ఇంట్రెస్ట్ ఉండింది? ఇంకా సరే, ఇప్పుడు మౌంట్ ఎల్బ్రస్ట్ ఎక్కావు కదా, శిఖరాన్ని ఎక్కావు కదా, అప్పుడు నీకు కొంచెం డిఫికల్ట్గా అనిపించినవి, లేదు కొంచెం ఇబ్బందిగా అనిపించినది ఏమైనా ఉందా? ఏంటి? ఆ ప్లేస్లో స్నో బూట్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క లెగ్కి 3 kgs ఉంటాయి. ఆ ప్లేస్లో దాన్ని వేసుకొని ఒక 90 ఎన్నో కిలోమీటర్స్ రౌండ్గా తిరగాలి కదా, అందుకోసం 90 ఎక్కువనే ఉండిద్ది కిలోమీటర్స్. దాంతో నడవడం నార్మల్గా ఉండేది కాదు. నార్మల్గా నేను నార్మల్ షూస్ వేసుకొని ఒక 15 kilometers ఎండలో నడవలేను. నార్మల్ షూస్ వేసుకొని
అదే ఒక్కొక్క కాల్కి 3 kgs ఉన్నది వేసుకుని నడవడం, అది ఇంకా నీకు ఆల్రెడీ స్కేటింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం ఆ, దాంట్లో కొంచెం మరి ఎలా మేనేజ్ చేసావు? అంటే స్కేటింగ్లో కూడా అవి కొంచెం వెయిట్ ఉంటాయి, దాన్ని వేసుకొని ఎత్తడం అలవాటు అయిపోయింది కొంచెం అలా. సో ఆ స్నోలో కొంచెం ఇబ్బందిగా అనిపించిందా, పర్వాలేదు బాగానే ఉండిందా? అంటే చాలా వరకు ఇబ్బంది అనిపించింది. సో బ్రీతింగ్ అది కూడా ప్రాబ్లం అవుతూ ఉండేదా? పైకి వెళ్ళే కొద్దీ బ్రీతింగ్ తగ్గిపోతూ ఉండేది. మరి హెల్త్ అది బాగుండేదా? లేదు కొంచెం ఎలా ఉండేది సార్? హెల్త్ అది బాగానే ఉండేదా? తను మేనేజ్ చేసుకునేలానే ఉండేదా? యా అంటే వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ అన్నమాట. అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి, లైక్ ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ అలర్ట్నెస్ అండ్ మెంటల్ ప్రిపరేషన్. సో మెంటల్గా ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు, ఏమేమి డిఫికల్టీస్ రావచ్చు, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆర్ ఎలా ఓవర్కమ్ చేయాలి. సో దట్ మెంటల్ ఫిట్నెస్ మ్యాటర్స్. సో ఆ విధంగా ట్రైన్ చేయడం జరిగింది అనమాట ముందే. సో ఈ వాజ్ ఫిజికల్లీ ఎట్లాగూ ఈజ్ మోర్ ఫిట్ కాబట్టి అంత పెద్దగా ప్రాబ్లం అనిపించకుండానే మేనేజ్ చేయగలిగాడు. ఓకే భువన్జయ్, మరి ఇప్పుడు నీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా, సో మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే ఇప్పుడు నువ్వు నీ వయసు వాళ్ళకి కానీ సో ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావా? ఆపర్చునిటీ దొరికితే ఏదైనా సాధించవచ్చు. సో హార్డ్ వర్క్ కూడా ఉండాలి. సో నీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇటువైపు ఇలా చేస్తే బాగుంటుంది అని నువ్వు చెప్పగలవా? లేదు హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీ, వాళ్ళ ఒపీనియన్, అది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దకూడదు కదా. నీ ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దకూడదా? వెరీ స్మార్ట్ సార్. చెప్పండి సార్, మీరు మీ సపోర్ట్ వల్ల సజెషన్ ఏంటి? అంటే పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉండాలంటారు? పిల్లలు ఎంత మంచిగా భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి పేరెంట్స్ సపోర్ట్ ఎంతవరకు ఉండాలంటారు? అంటే బేసిక్గా ఐ బిలీవ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ జెమ్. సో ప్రతి చైల్డ్లో దేర్ విల్ బి సమ్ టాలెంట్ ఆర్ సమ్ కెపాసిటీ విచ్ వీ ఆల్ నీడ్ టు ఐడెంటిఫై. సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫ్యామిలీలో కానీ, లేదంటే స్కూల్లో కానీ, టీచర్స్ కానీ, లేదంటే అంటే లార్జర్ సొసైటీ కానీ, ఆ హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో, ఆర్ హిడెన్ కెపాసిటీ ఆర్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇఫ్ యూ కెన్ నర్చర్ అండ్ ప్రమోట్ ఇట్, దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ కెన్ అచీవ్ వండర్స్, కెన్ డూ వండర్స్. సో ఐ బిలీవ్ దట్ our responsibility as parent, as school teachers, or as administrators, or as a society as a whole, is to identify that talent, innate talent in the children and encourage towards that. Our systems, educational systems కానీ, లేదంటే ఫ్యామిలీ సొసైటల్ స్ట్రక్చర్స్ కానీ పిల్లలలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని గుర్తించి వాటిని నర్చర్ చేసే విధంగా ఉండాలి. అట్లా నర్చర్ చేయగలిగితే ఎనీబడి ఆర్ ఎవ్రీబడి విల్ డూ వండర్స్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అదేవిధంగా మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది, ఇప్పుడు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు సార్. మీ జర్నీ చెప్పండి సార్. బేసికలీ అంటే కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక చిన్న యాక్టివిటీ కూడా చేయడం జరిగింది, బాలికే భవిష్యత్తు అని చెప్పేసి. అంటే ఇంటర్నేషనల్ గర్ల్ చిల్డ్రన్ డే రోజు బాలికల్ని ఆఫీసర్స్గా, 1 డే ఆఫీసర్స్గా చేయడం జరిగింది. మోర్ దాన్ 500 పైన అమ్మాయిల్ని, అంటే 10 నుండి 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లల్ని ఒకరు కలెక్టర్గా, ఒకరు జాయింట్ కలెక్టర్గా, ఒకరు సబ్ కలెక్టర్ ఆర్ మున్సిపల్ కమిషనర్గా, మండల స్థాయిలో, అట్లా ప్రతి రోల్లో కూడా అమ్మాయిల్ని ఆ రోజు ఆఫీసర్స్గా చేయడం జరిగింది. వీరంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు అనమాట, అంటే పేద పిల్లలు. సో బేసిక్గా అది ఎందుకు చేశామంటే టు గివ్ దట్ కాన్ఫిడెన్స్, మేము లైఫ్లో ఏదైనా సాధించగలము అన్న ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం చేయడం జరిగింది. అండ్ ఫార్చునేట్లీ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. అంటే 500 మంది ఒకే రోజు అలా చేయడం అన్నది ఎక్కడా జరగలేదు. సో దీస్ ఆర్ ఆల్, అంటే వాట్ ఎవర్, అంటే లైఫ్లో ఈ స్టేజ్కి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. సో అంటే ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఏ విధంగా చేస్తే మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు, ఏ విధంగా పిల్లలలో కాన్ఫిడెన్స్ నింపగలము అన్నది ఆలోచించి వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ అన్నది చేయడం జరిగింది. లక్కీలీ ఆల్ దోస్ స్కీమ్స్ వర్ ఎంకరేజ్డ్ బై ద గవర్నమెంట్. అలాగే సీఎం గారు కూడా చాలా సపోర్టివ్గా అండ్ అంటే ఎంకరేజ్ చేసే విధంగా ఉంది అనమాట అడ్మినిస్ట్రేషన్. సో దానివల్ల కొన్ని బియాండ్ అంటే గవర్నమెంట్ ప్రయారిటీస్తో పాటు ఇంకా ఇతర యాక్టివిటీస్ కూడా చేయడానికి వీలు కుదిరింది. ఐఎమ్ సో గ్లాడ్ అబౌట్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి భువన్జయ్ సో మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మీ అమూల్యమైన సమయాన్ని
మాతో పాటు స్పెండ్ చేసినందుకు చాలా సంతోషం సార్. అలాగే భువన్జయ్ మరొకసారి నీకు కంగ్రాచులేషన్స్. ఇదే కాకుండా ఇంకా మరెన్నో రీచ్ అవ్వాలని, ఇంకా హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ భువన్జయ్. థ్యాంక్ యూ.